నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విశ్వేష్. మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ బయటని వీడియో చివరిలో యాడ్ చేస్తాను. ఈ వీడియోని కూడా చూసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్య సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఓ క్లారిటీ మీకు వస్తుంది. విషయం ఏంటంటే, నిన్న రాత్రి 7 గంటలకు ఏబిఎన్ న్యూస్ ఛానల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 20 నుంచి 22 వేల పోస్టుల నోటిఫికేషన్ను ఫిబ్రవరి 1st వీక్ కల్లా రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్కు దూరంగా ఉన్నారో ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే కొంతమంది అనుకుంటారు ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వస్తుందో లేదో వచ్చినప్పుడే చూద్దాంలే అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పాల్సుకున్నది ఏంటంటే, మీరు ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మొదలు పెడితే మాత్రం జాబ్ సాధించే పర్సంటేజ్లో మాత్రం వెనుకబడిపోతాం. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ ఇంతకుముందుకు గవర్నమెంట్లో కొన్ని అవకతవకలు, అదేవిధంగా పోస్ట్పోన్ లాంటి రద్దు అయిన ఎగ్జామ్స్ను బట్టి చాలామంది మానసికంగా ఎంతో ఇబ్బందులు వేదనలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వాటన్ని తొలగించుకొని ఈ నోటిఫికేషన్, రాబోయే నోటిఫికేషన్ మాత్రం సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ వేసినప్పుడు మనం సరైన ప్రిపరేషన్ లేక మనం ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినామనుకో, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన మిత్రులు పక్కన ఉన్నవారే వాళ్ళు జాబ్ కొట్టి వెళ్ళిపోతే మనం నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పటికి ఏజ్ లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వాల్యుబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందా రాదా అని ఆలోచన ఉన్నట్లయితే ఒక 2 విషయాలు అనాలిసిస్ చేసుకుందాం. ఎట్లా అంటే, బలమైన ప్రతిపక్షం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే దూకుడుగా ముందుకెళ్తుంది. ఇప్పుడు 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మెయిన్ కృషి చేసింది విద్యార్థులే అని వాళ్ళు కూడా తెలుసు. అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది, విద్యార్థుల వల్లనే చాలా హెల్ప్ఫుల్ అయిందని. అదేవిధంగా అట్లాంటి విద్యార్థులకు అన్యాయం అయితే చేయలేరని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు కూడా విద్యార్థులకు వ్యతిరేకంగా చేసినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు వీళ్ళకి వ్యతిరేకంగా తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకమైన నినాదాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు మొదలుపెట్టి ప్రభుత్వానికి ఇబ్బందిని గురి చేస్తారనే ఉద్దేశము ఉండొచ్చు ప్రభుత్వానికి. అదేవిధంగా బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి వీళ్ళ వల్ల కూడా ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వేద్దామన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మేనిఫెస్టోలో ఉన్నది కూడా ప్రతి ఒక్కరిని మేము నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో కూడా, ఇంటర్వ్యూ వీడియోలో కూడా మనం ప్రత్యేకంగా ఈ యొక్క విద్యార్థులను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే మేము మాట ఇచ్చామో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాం అని ఈ యొక్క వీడియోలో కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క వీడియోని కూడా నేను ప్లే చేస్తా. ఆ వీడియో చూసి కూడా మీ అపోహలను కూడా మనస్ఫూర్తిగా మేము తొలగించుకోవడం మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రకరకాల ఒక స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు. స్వేచ్ఛాయుత వాతావరణం అనేది అయితే ఖచ్చితంగా భావన ఉంది అందరిలోనూ. ఫీల్ గుడ్ అంటాం, ఫీల్ గుడ్. సో ముఖ్యంగా యూత్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్, సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యం అవటం కానివ్వండి, లీకులు అవ్వటం, పాడు ఏదో ఒకటి మొత్తానికి దాన్ని మీరు తక్షణం కనుక అటెండ్ అవ్వకపోతే వాళ్ళు నిగూఢమై ఉన్న ఆగ్రహం మళ్ళీ మీ మీద కూడా ఎంతో కాలం పట్టదని నా ఉద్దేశం. 100% ఒప్పుకుంటాను, మీతో ఏకీభవిస్తా. సో నేను నిన్న మీరు చూసిండ్రు, నేను చెప్పారు యూపీఎస్సీ చైర్మన్ కలిసి మెంబర్ సెక్రటరీలను కలిసి మేము దీన్ని స్టడీ చేయడానికి ఒక ఆఫీసర్స్ కమిటీ చేసిన. మీరు ఎన్నో వేసుకోండి, నేను అడిగేది ఒకటే. ఇక్కడనే కొంచెం చెప్పండి. ఏసీ స్టడీ చేయడమే కాదు, ఉన్నోళ్ళని పిలిచి పర్సనల్ గా మాట్లాడి రాజీనామాలు గవర్నర్ గారికి ఇప్పించిన. ఇప్పుడు గవర్నర్ గారికి ఆమోదిస్తే నేను ఇమ్మీడియట్ గా కొత్త చైర్మన్ మెంబర్స్ వేసుకోవచ్చు. గవర్నర్ గారికి ఉన్న కొంచెం ఇబ్బంది ఏంది, గతంలో నేనే ఫిర్యాదు చేసిన, రాష్ట్రపతి వీళ్ళని తొలగించవచ్చు, మీరు రాష్ట్రపతికి తొలగించమని మీరు లేఖలు రాయొచ్చు అని. నేను లీగల్ స్టాండ్ ఉన్న లీగల్ ప్రొవిజన్ అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ వీటి మీద అనుకోని పరిస్థితిలో వచ్చిన ఆరోపణలు కానీ గందరగోళ పరిస్థితి ఉంటే తొలగించడానికి ఉన్న మార్గాలు నేనే క్రోడీకరించి రిప్రజెంటేషన్ ఇచ్చాను. సేమ్ థింగ్ గవర్నర్ గారు రాష్ట్రపతికి రాశారు. రాష్ట్రపతి గారు తొలగించడానికి కొన్ని అవసరమైన క్లారిఫికేషన్స్ మళ్ళీ గవర్నర్ గారికి రాశారు. గవర్నర్ గారు మళ్ళా ఇంటర్న్ రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు, ఈ క్లారిఫికేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడుగుతారు వీళ్ళు తొలగించడానికి ఇవ్వండి. వీళ్ళు మీకు తెలుసు కదా, మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్ మధ్యలో ఉంది. ఇప్పుడు గవర్నర్ గారు ఆ రాజీనామాలు ఇవ్వగానే ఆమోదిస్తే ఈ ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు ఇది చేస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి?
ఏముంది ఇప్పుడు ఒకటే పాయింట్, వాళ్ళని తొలగించడానికి ఈ ప్రాసెస్ బిగిన్ అయింది. తొలగించడానికే కాకుండా చట్టపరంగా వీళ్ళ మీద తీసుకోవడానికి చర్యలు ఏవైతున్నాయో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ రాజీనామాను ఆమోదిస్తే దాంట్లో ఏమైనా ఇబ్బంది వస్తుందా అని ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకొని వాటిని ఆమోదిస్తానని గవర్నర్ గారిని కలిసినప్పుడు వివరించారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఉంది, నెక్స్ట్ 4-5 days లో అది క్లియర్ అవుద్ది. రెండో పాయింట్, ఒక చైర్మన్ 5 మంది మెంబర్లు, యాక్చువల్ గా ఆ సంస్థ యొక్క 10 మంది సభ్యులు, ఒక చైర్మన్ ఉండాలి. సో మిగతా 5 మంది నాకు నియమించుకోవడానికి స్పేస్ ఉంది. ఇవాళ మా అధికారులను పిలిచి నేను మాట్లాడినా, సరే చైర్మన్ మిగతా 5 మంది ఇవన్నీ ఆమోదించే వరకు టైం పడుతుంది, మిగిలిన 5 మంది నియమించుకోవడం ద్వారా కనీసం మినిమం కార్యక్రమం మనం చేపడదాం. చైర్మన్ లేకుండా ఏ ఎగ్జామ్ నిర్వహించలేము, ఏ ఎగ్జామ్ పరీక్షల్ని ఫలితాలు ప్రకటించలేము. సో చైర్మన్ అనేది చాలా కీలకమైన పోస్ట్. అందుకే ఈరోజు ఉదయమే మా అధికారులను పిలిపించి చీఫ్ సెక్రటరీని, పేషీలో ఉండే అధికారులను అందరినీ ఎగ్జామిన్ చేసి ఎంత వేగంగా అయితే అంత వేగంగా దీని ప్రక్రియ పూర్తి చేయాలా, నియామకాలు చేపట్టాలా. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలది కూడా పెండింగ్ ఉంది. కోర్టులో నిన్ననే 4 వారాలలో దీన్ని తేల్చేసి రిజల్ట్ ప్రకటించమని ఒక ఆఫీసర్స్ కమిటీని అపాయింట్ చేసి చేయడానికి కోర్టు కూడా ఇచ్చింది. సో వీటన్నిటిని కూడా మెడికల్ అండ్ హెల్త్లో కూడా 7,000 పోస్టులు భర్తీ చేయాల్సిన చిన్న చిన్న ఇష్యూస్తో పెండింగ్ ఉన్నాయి. సో మాక్సిమం బై February 1st week 22-23 వేల ఉద్యోగ నియామకాలు చేపడతా ఫిబ్రవరి వీకెండ్ లోపల. సెకండ్ థింగ్, ఈ లోపల ఈ కమిటీస్ అటు చైర్మన్ ఇవన్నీ కూడా గవర్నర్ గారి దగ్గర తెచ్చుకొని వార్ ఫుట్ లో యుద్ధ ప్రాతిపదికన ఈ నియామకాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా. అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్సనల్ గా వారితో 2 గంటలు కూర్చొని ఒక అవగాహన కల్పించుకొని మా వాళ్ళకు కూడా ఒక ఓరియంటేషన్ క్లాసు లాగా అంటే వాళ్ళు ఏ అర్హత ఉన్న వాళ్ళని వాళ్ళు నియమిస్తారని నేను అడిగిన. మీరు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తారు, అట్లాంటి ప్రాసెసే ఉండదు. మీరు కూడా చేయాల్సిన పని లేదు. మీకు విజ్డమ్ ఉంది, సిస్టమ్లు ఉన్న వాళ్ళు అందరూ తెలుసు, ఏజ్ లిమిట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, దాని ప్రకారం మీరు డైరెక్ట్ గా రిక్రూట్ చేయాల్సిందే తప్ప ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా డిసెంబర్ కల్లా పూర్తిగా ప్రథమ వార్షికోత్సవం చేసుకునే ప్రభుత్వం 100% ఈ నియామకాలు 2 లక్షల ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని పూర్తి చేస్తాం, నియమిస్తారు 100%. ఎవరు నిరాశ చెందాల్సిన పని లేదు, గందరగోళ పని లేదు. ఎగ్జాక్ట్ 1 year ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అన్నిటిని పూర్తి చేస్తాం. సో ఇప్పుడు ఈ ప్రజావాణిలో సేకరించిన దరఖాస్తులు కానీ ఇతరత్ర సమస్యలన్నింటినీ వాటి పరిష్కారానికి యంత్రాంగం కూడా మొత్తం ఆఫీసర్స్ ని, సబార్డినేట్స్ ని చేసి స్ట్రీమ్ లైన్ చేసి ఏ డిపార్ట్మెంట్ కి ఏవి పంపాలా, ఏ శాఖ వేటి నిర్వహించాలి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు మన యొక్క ఛానల్ని పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోను లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీకు పొందాలనుకుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. జై హింద్.